పెళ్లి మొగిలి పోలేపల్లి మొగిలి. నేను జమ్మి కుమార్ తెచ్చా పెద్ద మనుషులందరినీ పిలుచుకొచ్చి దేవతలు ఎందరు ఉన్నారో గడి మైస బొడ్రాయి కాడ, గడి మైసమ్మ కాడ, కనకదుర్గమ్మ కాడ, పోషమ్మ కాడ, మైసమ్మ కాడ కొబ్బరికాయలు కొట్టుకొచ్చి ఆ దేవుని దీవెనార్తులతోటి అంతా దసరా మొత్తం పూర్తిగా చేసి అందరి సమక్షంలో అందరు సుఖ సంతోషాలతోటి ఆ దేవుని దయ వల్ల అందరికీ జయం చేకూర్చాలని భగవంతుని కోరుకుంటాను. సో, రజక సంఘం తరపున మీరు ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు మీకు తరపున కాబట్టి, మీరు చేసే కార్యక్రమాలేంటి దసరాకు సంబంధించినవి? దసరాకు సంబంధించినవి అని కంకణాలు, పెద్దలను అందరినీ గౌరవించి ఎవరెవరికి ఏం రావాలి అన్నీ తీసుకపోయి అప్పచెప్పాలి. ఆ! సో, ప్రతి సంవత్సరం మీరు ఇలా చేస్తా ఉన్నారు గదా! ప్రతి మరి సంవత్సరం నారాయణగిరి గ్రామంలో ప్రతి సంవత్సరానికి ఈ సంవత్సరానికి గల డిఫరెన్స్ ఏమైనా తేడా ఏమన్నా చూసారా? తక్కువ గ్రామ సర్పంచ్ లేకపోవడం వలన ఊళ్ళే కొద్దిగా అనుకూలంగా జరగడం లేదు. అందరి కోసం అందరూ కలిసి మన గ్రామంలో ఒక గ్రామ అధినేతను ఎన్నుకుంటే మనకు ఎవరు ఏంటిది అనేది తెలుస్తుంది. ఇప్పుడు అందరి సమక్ష ఎలా అనిపిస్తుంది? మన విలేజ్ లో ప్రతి సంవత్సరం దసరా పండుగ చాలా పద్ధతిగా జరుగుతుంది. మన గ్రామ ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు. ప్రతి ఒక్క కులానికి ఇది వస్తుంది, కానీ మన ఊళ్ళో ఏం చేస్తున్నారంటే వన్ సైడ్ వేలో పోతున్నారు. ఈ వన్ సైడ్ వే తప్పుకొని ప్రతి ఒక్క కులపులం కూడా కొద్దిగా దగ్గర తీసుకోవాలని చెప్పేసి నేను చెప్తున్నా. అది నమస్తే మీ పేరు? నా పేరు రాజ్ కుమార్. సో, ఈ సంవత్సరం మీ నుండి కొత్త వస్త్రాలు అమ్మవారికి మీకు ఎలా అనిపిస్తుంది? దసరా ఫస్ట్ చేయడం. ఫస్ట్ పూర్వము మా తండ్రి గారు అందిస్తుండే. తర్వాత మా తండ్రి గారు జరిగిన తర్వాత ఇప్పుడు నా ఆధ్వర్యంలో నాకు దక్కిన అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎలా అనిపిస్తుంది దసరా? చాలా బాగా ఉంది. ఊరందరి సహకారంతో మంచిగా జరిగింది. ఓకే. ఎలా అనిపిస్తుంది దసరా సంబరాలు? దసరా సంతోషంగా అనిపిస్తుంది. దసరా మాకు సంతోషంగా అనిపిస్తుంది. పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం బాగా జరిగింది. అంత శుభంగా ఉంది. సో, మీ పాత్ర ఏంటి? మీరు ఏం చేశారు దసరాకు? మీ వంతు మీ కులగానే మీరు ఏం చేశారు? మేము మా కులంలో మేము అలా పనే చేసేది. మేము అంత శుభంగా ఉండాలి. నా పేరు దేవరపుర కుమార్ సార్. మీ దగ్గర నుంచి వెళ్ళి దసరాకు ఏం సహకారం అందింది? కుండ బోనం కుండ సో, మీరు కుమ్మరి వారు కాబట్టి ఆ, బోనం కుమ్మరి. కుండ మీరు అందిస్తారు. ప్రతి సంవత్సరం కూడా కుమ్మరి వారు బోనం కుండ అందిస్తాం, పూజిస్తాం. ఇట్లా మీరు ఏ విధంగా చేస్తారు? ఓన్లీ కుండ అందించడమేనా? బోనం చేయడం కూడా మీరే? బోనం చేసుడు మేమే, పూజిస్తుడు మేమే. అంత బొట్- సో, ఎలా అనిపిస్తుంది మరి దసరా? బాగానే అనిపిస్తుంది.